హలో అందరికీ. ఇవాళ నేను చాలా హెల్తీ రెసిపీ తీసుకొచ్చాను. అవే జొన్న రొట్టెలు. ఇవి షుగర్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, హెల్తీగా తినే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అండి. ఫస్ట్ ఒక గిన్నెలో జొన్న పిండి తీసుకొని అందులో హాట్ వాటర్ వేసుకొని నీట్గా పొడి పొడిగా కలుపుకోండి. వీడియోలో ఎలా చూపిస్తున్నామో అలా పొడి పొడిగా కలుపుకోండి. తర్వాత పొడి పొడిగా కలుపుకున్న తర్వాత దాన్ని ఒక సైడ్కి స్టఫ్ చేయండి. సో దట్ అందులో ఉన్న హీట్ బయటికి వెళ్ళదు, పిండి తొందరగా చల్లారదు. అలా నీట్గా స్టఫ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ తడుపుకుంటూ నీట్గా ఒక ముద్దలాగా కలుపుకోండి. మరీ ఓవర్గా వాటర్ యాడ్ చేయకండి. ఎందుకు ఓవర్గా వాటర్ యాడ్ చేస్తే జొన్న రొట్టెలు చేసేటప్పుడు జొన్న రొట్టెలు అనేవి విరిగిపోతాయి. సో నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా రౌండ్ షేప్లో ఒక బాల్ చేసుకోండి. తర్వాత చపాతీ పీట పైన ఫస్ట్ ఆ బాల్ని నీట్గా పొడిపిండితో మొత్తం స్ప్రింకిల్ చేసి, తర్వాత చపాతీ పిండి పీట పైన కూడా పొడిపిండి వేసి, మనం ఏదైతే బాల్ చేసుకున్నామో దాన్ని నీట్గా ఒక మీడియం సైజ్ చపాతీలాగా హ్యాండ్స్ తోటి నొక్కుకోండి. తర్వాత పొడిపిండి వేసుకొని నీట్గా మన హ్యాండ్స్ 4 ఫింగర్స్ ఉంటాయి కదా, వాటితోనే ట్యాప్ చేయాలి. మన పామ్ టచ్ అవ్వకూడదు. పామ్ టచ్ అయితే మొత్తం విరిగిపోతుంది మధ్యలో. సో మనం ఎలా ట్యాప్ చేసుకోవాలంటే మధ్యలో నుంచి పైకి ట్యాప్ చేసుకోండి. సో దట్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది పిండి, మనకి లావుగా రావు. నీట్గా అలా నొక్కుకున్న తర్వాత వాటర్ తోటి ఒకసారి ట్యాప్ చేసుకోండి. పొడి పిండి ఏదైతే ఉందో అదంతా వచ్చేస్తుంది వాటర్తో ట్యాప్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ అనేది హై ఫ్లేమ్లో పెట్టండి, లో ఫ్లేమ్లో పెట్టకండి. జొన్న రొట్టెలకి లో ఫ్లేమ్ పెట్టొద్దు. తర్వాత మనం రొట్టె తీసుకొని ప్యాన్ పైన వేసుకున్న తర్వాత వాటర్ అనేవి మళ్ళీ స్ప్రింకిల్ చేయాలి. ఆ వేరే సైడ్ ఏదైతే పిండి ఉంటుందో అది పోవడానికి స్ప్రింకిల్ చేస్తాము. తర్వాత 2 సైడ్లు నీట్గా కాల్చుకొని జొన్న రొట్టెలు ఏదైనా గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.